అమ్మా గత 27 రోజులుగా మీకు మహాభిషేకమని ధ్వజారోహణ కలశ స్థాపన లక్ష కుంకుమార్చన లక్ష బిల్వార్చన పులంగి సేవ లక్ష పుష్పార్చనతో గత 27 రోజులుగా మేము ఇక్కడ పూజించుకుంటున్నాం తల్లి తల్లి మీరు అంతా సంతోషంగా ఉన్నారా? మీరు చేసిన పూజలన్నీ సంతోషంగా ఉండగా ఈ పూజలన్నీ నేనే కదా జరిపించుకుంటున్నాను. అంతే కదమ్మా, మీ ఆదేశాల మీద మేము చేస్తున్నాము. అమ్మా ప్రతి ఏదో కూడా మేము ఎంతో భక్తి శ్రద్ధలతో మా ఆడపడుచులు మా సేవాదారు వాళ్ళు అదేవిధంగా ఇక్కడ వచ్చేటువంటి భక్తులందరూ కూడా మీకు ఎంతో భక్తి శ్రద్ధలు పూజించుకుంటారు. వాళ్ళందరినీ కూడా మీరు చల్లగా చూడాలి తల్లి. గ్రామంలోని ప్రజలందరూ సుఖశాంతులతో నా కొల్లాయికి తరలి వచ్చిన బాల బాలికలందరూ బాలులందరూ సంతోషంగా ఆనందంగా ఉండడం చూసుకునే భారం, ఈ ఆటంకం రాకుండా చూసుకునే భారం ఉన్నది నా కొల్లారి అందు. నాకు నా వారం నెలలకు ముందే మీరు ప్రజలందరూ నా గ్రామంలోని బాల బచ్చలతో సహా నా కొల్లారి అందు నాకు మట్టు ధన్వంతరి హోమం జరిపించి బాల బాలికలకు ఎటువంటి ఆపద రాబోయే రోజులలో కోరినని వర్షం ఈ మహమ్మారి వల్ల కొంత మళ్ళా మనుగడ ఇది మట్టుకు లేకుండా నేను అన్ని తొక్కి పెడుతున్నాను. మీరు మాత్రం పాటించవలసిన అన్ని పాటించి గ్రామంలోని ప్రజలందరూ నా వద్దకు వచ్చి మీరు ధన్వంతరి హోమం మాత్రం తప్పనిసరిగా జరిపించండి. తల్లి ఈ శ్రావణ మాసంలో మేము ధన్వంతరి హోమం జరిపిస్తాము. అదేవిధంగా ఏదో ఏంటంటే పూజలో
ఎలాంటి పొరపాటు లేకుండా నిలుస్తున్నాం. ఇంకా ఏమైనా పూజలు చేయమన్నారు, ధర్మంతి అన్నారు, తప్పకుండా చేస్తాం మేము. అదేవిధంగా ఇక్కడ వచ్చే భక్తులందరూ కూడా అష్టైశ్వర్యాలతో మిమ్మల్ని ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని దీవించదండి. ఈ దేవాలయం కూడా దినం దినం అభివృద్ధి చెందాలి. ఇక్కడ మా మిరాలమంది గ్రామ ప్రజలందరూ కూడా చల్లగా ఉండాలి. ఇక్కడ వచ్చేటువంటి భక్తులు ఎంతమంది ఉన్నారు వాళ్ళందరూ కూడా చల్లగా ఉండాలని దీవించాలి. నన్ను నమ్మిన వాళ్ళకి మహంకాలం కోరిందల్లా కొంగు బంగారం చేయడమే నా నమ్ముతున్నాను. నా బాలవారు నా కొల్లారి వద్ద వచ్చిన అందరూ కాపాడి సుఖ శాంతులతో వారి పిల్లల చూసే భారం నాది. ఎవరికి ఎటువంటి ఆపద రానివ్వం. నా కొల్లారి మట్టుకు ఇంతకింత పెంపు చేసుకుంటూనే ఉన్నాను. బాల నాకు నచ్చిన విధంగా పూజలన్నీ జరిపించుకుంటున్నాను. అమ్మా, మీరు మీ ఆదేశం మేరకే మేము అన్ని పూజ చేస్తున్నాము. ప్రస్తుతం మీరు మీ దయతో వర్షాలు పడుతున్నాయి. ఇంకా వర్షాలు బాగా పడాలి, పంటలు బాగా పండాలి. అందరూ కూడా ఈ రాష్ట్రం ఈ దేశం కూడా సుభిక్షంగా ఉండాలి అని మీరు దీవించాలి తల్లి. తప్పనిసరిగా కోరినన్ని వర్షాలు తప్పనిసరిగా ఉన్నాయి. పంట పొలాలకు ఎటువంటి కానీ అంతకు మించి మీరు కోరుకోకండి. కోరినంత మట్టుకే ఇస్తాను. అంతకు మించి మీరు కోరుకోకూడదు. నేను ఇవ్వను. మీరు మట్టుకు ససేమరా నాకు ఇవన్నీ కోరితే మట్టుకు అది కూడా నేను తప్పనిసరిగా ఇస్తాను. మళ్ళీ మాత్రం నన్ను నిందించొద్దు మీరు. తల్లి, ఈ సంవత్సరం చాలా ఈ దేశంలో చాలా జగల ఉగ్ర రూపం దాటుతుంది. అగ్నిమంటలు చాలా ఉన్నాయి. ఇంకోటి ఈ దేశంలో చాలా మటుకు ఉద్ధృతిని గురించి ప్రమాదాలు జరుగుతున్నాయి తల్లి. మీరు కొంచెం దయచేసి అలాంటి వాటిని కొంచెం శాంతించగలని మనవి. దృష్టిలో నేను దూరమే వెళ్తా. నా అక్క చెల్లెల జోడికి ఎవరు వచ్చినా కానీ నేను మాత్రం వదిలిపెట్టనే. వాళ్ళకి మాత్రం రక్తమే నా కళ్ళ రక్తం తీసినే ఉగ్ర రూపం దాల్చేది. అమ్మా, కొంతమంది మానసిక రుగ్మతులతో బాధపడుతున్నారు, మరి కొంతమంది ఏమో అనారోగ్యంతో బాధపడుతున్నారు. వీరిని కాపాడవలసిన బాధ్యత నీ మీదనే ఉంది కదమ్మా. మేము నమ్ముకుని మేము ఉన్నాం కదా. తప్పనిసరిగా మీ అందరి ఆరోగ్యాలను కుదుటపడడానికి నేను ధన్వంతరి హోమం చర్చించాను. ఇది మాత్రం తప్పనిసరిగా అమ్మా, శ్రావణ మాసంలో నా గ్రామంలోని ప్రజలందరూ కొల్లారి నుంచి వాళ్ళకు తోసిన సమితలు కూడా తెచ్చివ్వండి. వాళ్ళకు కూడా ఫలితం దక్కుతుంది. తప్పకుండా తల్లి. ఈ మిరాలమ్మంది వ్యాపారులు దినదిన అభివృద్ధి చెందాలి, ఆర్థికంగా నిలదొక్కుకోవాలి, కుటుంబ సభ్యులతో చల్లగా ఉండాలి. మా గ్రామ ప్రజలు, మా ఆడపడుచులు అందరూ కూడా ఇక్కడ ఈ దేవాలయానికి వచ్చే భక్తులందరూ కూడా మీ యొక్క మరొకసారి మీరు అందరినీ దీవించాలి తల్లి. మీ మంది దేవాలయంలో వచ్చే అందరి భక్తులు కూడా సంతోషంగా ఉండాలి, ఆయురారోగ్యంతో ఉండాలి అని మీరు దీవించాలి తల్లి. తప్పనిసరిగా నా వద్ద ఉన్న బాలులందరూ వాళ్ళ వ్యాపారంగా వాళ్ళందరూ కూడా కిక్కిరిసనంతా జనంతో నింపుతాను. ఇదివరకే నింపుకున్నా ఆ నింపుకున్నగా నా బాల బాలికలు కూడా నేనున్నానని నా వద్ద కూర్చుపోతున్నాను. అట్టి విధంగా నేను రప్పించుకుంటాను. మీకు కూడా తప్పనిసరిగా కోరిందల్లా కొంగు బంగారం సంతోషం తల్లి. మరొకసారి మీరందరూ కూడా ఈ దేవాలయం దినదిన అభివృద్ధి చెందాలి. ఈ దేవాలయంలో ఎంతమంది మా ఆడపడుచులు, అదేవిధంగా మా యువకులు కూడా ఎంతో కష్టపడుతున్నారు రాత్రి భవన్లు. వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా మీ ఆశీర్వాదం కావాలి. తప్పనిసరిగా నాకు 5 వారాల మటు తప్పనిసరిగా పప్పు బెల్లం పలహారాలతో కుంకుమలతోటి నాకు సాగలు అందించండి. నా బాలికలందరూ నిష్ఠతోటి నాకు చేసినట్టు
తప్పనిసరిగా మీరు కోరుకుందల్లా కొంగు బంగారమే. కోరికలన్నీ తీర్చేదాన్ని నేను. జయ